వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇలా రవ్వతో స్వీట్ చేసుకొని తినొచ్చు. అతి తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా బొంబాయి రవ్వతో ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే రవ్వ మాడిపోతుంది. ఇలా నెయ్యిలో రవ్వని ఫ్రై చేయడం వల్ల రవ్వ మంచి ఫ్లేవర్ వస్తుంది. రవ్వను ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక 2 కప్పుల వరకు పాలను పోయండి. బొంబాయి రవ్వలో పాలు పోసేటప్పుడు ఇలా గంటితో కలుపుకుంటూ పాలను పోయండి, లేకపోతే గడ్డ కడుతుంది. పాలు పోసిన తర్వాత రవ్వ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండండి. బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా అడుగంటకుండా ఇలా గంటతో తిప్పుతూ కలుపుతూ ఉండాలి. బొంబాయి రవ్వ వెంటనే దగ్గర పడిపోతుంది. రవ్వ మొత్తం కూడా ఇలా దగ్గర పడిన తర్వాత అందులో 1 కప్పు వరకు పంచదారను వేయండి. తీపి ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం పంచదారని వేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా రవ్వ అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. రవ్వ కేసరి ఎలా చేస్తారో అలాగే దీన్ని కూడా రవ్వ కేసరి లాగా చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రవ్వను ఇంకో ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ విధంగా రవ్వ మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత అందులోంచి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఆ రవ్వని ఇంకొక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఇంకో బౌల్లోకి తీసుకున్న రవ్వలో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కలపండి. ఇలా ఫుడ్ కలర్ కలపడం వల్ల లోపల ఎల్లో కలర్ గాను బయట వైట్ కలర్ గాను చూడటానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలా ఫుడ్ కలర్ కలిపిన తర్వాత అరచేతులకి కొంచెం నెయ్యిని తీసుకొని అరచేయి మొత్తం రాసుకోండి. నెయ్యి రాసుకున్న తర్వాత కొంచెం కొంచెం రవ్వను తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. ఇలా ఉండగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే విధంగా మరొకసారి ఇంకొంచెం రవ్వను తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. చేతికి అంటుకుపోతూ ఉంటే మధ్య మధ్యలో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఫుడ్ కలర్ కలపని రవ్వను కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలాగా చేసుకోండి. ఇలా ఉండలాగా చేసిన తర్వాత అరచేతిలో పెట్టుకొని ఇలా ఒత్తుకుంటూ వెడల్పుగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఎల్లో కలర్ ఉన్న దానిపైన పెట్టి అన్ని వైపులా కూడా క్లోజ్ చేసేయండి. ఇలా లోపల ఎల్లో కలర్ తో పైన వైట్ కలర్ తో చూడడానికి ఈ స్వీట్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ విధంగా అన్ని వైపులా కూడా క్లోజ్ చేసి దాన్ని ఒక లడ్డు లాగా చేసుకోండి. అదే విధంగా ఇంకొంచెం రవ్వను తీసుకొని ఇలా ఉండలాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తుకుంటూ వెడల్పుగా చేసుకోండి. ఇలా వెడల్పుగా చేసిన తర్వాత దానిలో ఎల్లో కలర్ ఉండని పెట్టి అన్ని వైపులా కూడా క్లోజ్ చేసి ఉండలాగా చేయండి. అంతే, ఎంతో సింపుల్ గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా బొంబాయి రవ్వతో స్వీట్ చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బొంబాయి రవ్వతో ఇలా కూడా స్వీట్ చేస్తారా అని అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.